నాన్ వెజ్ తింటూ మంత్రజపాలు ఆచరించవచ్చు, పూజలు చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. అప్పుడు కూడా మీ కోరికలు తీరుతాయంటే మీరందరూ సంతోషమా? సమ్మతిస్తారా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ చిన్న సొల్యూషన్ కూడా చెప్పాను. చివరి వరకు చూసి ఆ సొల్యూషన్ ఏంటో తెలుసుకొని మీరు పాటించండి. ప్రతి ఒక్కరికి ఏదన్నా ఒక పూజ చేయండి, మెడిటేషన్ చేయండి, మంత్రజపం చేయండి అంటే ముందు వచ్చే డౌట్ ఏంటి? మేడం నాన్ వెజ్ తింటూ చెయ్యొచ్చా? దీనికి ఏమన్నా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ తో పాటు ఇంకేమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఏ సమయంలో చెయ్యాలి? 20 days వరకు నాన్ వెజ్ ఆపేస్తే చాలా, ఆ తర్వాత తినచ్చా అని వివిధ ప్రశ్నలతో మీ మెదడులో సతమతం అయిపోతూ ఉంటారు. అవునా కదా? చెప్పండి. అవును కదా? అందరూ ఆన్సర్ తెలుసుకున్నారా? అవును కదా అనిపిస్తోంది కదా? మరి నాన్ వెజ్ అంటే ఏంటి? నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అని అంటారు పూజల్లో? తింటే ఏమవుతుంది? నాన్ వెజ్ తింటూ పూజ చేసే వాళ్ళకి, వెజ్ తింటూ పూజ చేసే వాళ్ళకి తేడాలేంటి? నాన్ వెజ్ ఎలా ఆపేయాలి, లేదా చేస్తూ ఉంటే మనకు లాభం వస్తుందా లేదా? ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ముందుగా నాన్ వెజ్ మాంసం. మాంసం అంటే ఫ్లష్. మన శరీరంలో ఉన్నది కూడా అదే మాంసం. కానీ ఒక్క క్వశ్చన్ నాన్ వెజ్ తినేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్క క్వశ్చన్ మీకు మీరుగా వేసుకోండి. మనిషిని చంపితే తినగలమా? ఒక కార్నివోరస్ అంటే టైగర్, మాంసాహారి అయిన ఒక పులి, సింహం మనిషిని లేదా జింకని చీల్చి చెండాడి దాని రక్తం తీసి దాని మాంసం తింటుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? డైరెక్ట్ గా చూడకపోయినా సినిమాల్లో చూస్తారుగా, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అయ్యయ్యో బాధగా అనిపిస్తోంది అనేసి అనిపిస్తుందా? అరే దొరికిపోయాడు, వాడిని తినేస్తుంది, చచ్చిపోతాడు వాడు అనేసి అనిపిస్తుందా? మరి నాన్ వెజ్ అంటే మానవులు తింటున్నది కోడి, మేక, కొత్తగా పందిని, ఆవును కూడా తినేస్తున్నారు. ఆవులు ఏ రోజైతే అంతరించిపోతుందో అప్పుడు పూర్తిగా లోకమే అంతరించిపోతుంది. ఇది ఎప్పుడో మనకు బ్రహ్మం గారు చెప్పారు. కానీ మనం మర్చిపోయి మన సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి మన యొక్క నాలుక యొక్క రుచి కోసం తినేస్తున్నాం. అవునా? మరి మనిషిని ఎప్పుడైనా ఎవరైనా చంపేసేటప్పుడు మనిషి ఎంత భయపడతాడు? కత్తి దగ్గరికి పెట్టగానే మనిషికి చెమట్లు పట్టిపోతుంది. తనలో ఉన్న అన్ని ఆర్గాన్స్ నిర్జీవం అయిపోయినట్లు, ఇంకా నాకు జీవితం లేదు అనేసి ఎంత బాధపడతారు. మరి అదే కోడినో మేకనో దగ్గరికి తీసుకువెళ్ళి దానికి తెలుస్తుండగానే దాని ప్రాణం తీసేస్తాం. మరి దాని ఆత్మ దాని చుట్టూ తిరగదా? అది మిమ్మల్ని బాధ పెట్టదా? దానికి దాని శరీరం పైన మోహం ఉంటుంది కదా, అది కూడా ఏదో సాధించాలనేసే వస్తుంది కదా. మరి ఆ భయాన్ని తన శరీరంలో పెట్టుకొని ఉంటుంది. ప్రాణం పోయేస్తుంది, ఆత్మ తిరుగుతూ ఉంటుంది, కానీ తన భయాన్ని తన శరీరంలో పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. చనిపోయిన ఆ కోడి శరీరాన్ని మనం తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగేసి మసాలాలు అంటించి పొయ్యిలో పెట్టి లేదా వేపుడు చేసుకొని ఏదేదో చేసుకొని తింటూ ఉంటాం. మరి ఆ భయం అంతా ఎవరు తీసుకుంటున్నట్టు? మీరు తినేవారు ఆ భయాన్ని మొత్తం తీసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, అది ఎంత పెద్ద పాపం అనేసి. ఎవరైనా మనిషిని చంపితే వెంటనే పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేసి వారిని లోపల వేయిస్తారు. మరి కోడి కూడా ఒక ప్రాణమే కదా, ఆ ప్రాణాన్ని ఎలా తీయాలనిపిస్తుంది? అండ్ ఇంకొక విషయం, డైజెస్టివ్ సిస్టమ్ కూడా మనకు ఇబ్బంది చేస్తుంది ఇలా నాన్ వెజ్ తినడం వల్ల. ఇప్పుడు నార్మల్ ఆకుకూరలు, నార్మల్ సాత్విక ఆహారం తినేవాళ్ళు ఒక ప్లేట్ తింటే, నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక ప్లేటుకు పైన ఇంకా ఒక ప్లేట్ ఎక్కువే తింటారు. ఎందుకంటే రుచి. ఆ రుచి జస్ట్ ఒక 2 అంగుళాలు ఉన్న నాలుక వరకే. గొంతులోకి పోయిందంటే దానికి రుచి లేదు. బయట ఉన్నప్పుడు వాసన తీసుకుంటూ ఆ రుచిని మనం ఆస్వాదించాలి అనుకుంటున్నాం. ఆ రుచి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఉన్నంత వరకు నాలుక వరకే కదా, ఆ లోపల మీకు రుచి తెలుస్తుందా? లేదు. ఈ 2 అంగుళాల నాలుక కోసము ఎందుకండి ప్రాణాన్ని తీయడం? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, కడుపులో బిడ్డ ఉండేటప్పుడు అబార్షన్స్ చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అబార్షన్ చేస్తే తప్పు అనేసి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. నిజమా కాదా? మరి అదే కోడి గుడ్డు పెడితే ఆ గుడ్డును ఎలా తినేస్తారు? అది తప్పు కాదా?
మాట్లాడితే ప్రోటీన్ లేదు, వైటమిన్స్ రావు. ఇదా ఏదైనా మాంసం తింటేనే మనకు వైటమిన్స్ వస్తుందా? అవి పెంచడానికి ఇప్పుడు ఎన్ని రకాల ఇంజెక్షన్స్ వాడుతున్నారో తెలుసా? ఎన్ని కార్సినోజెనిక్ ఏజెంట్స్ ని వాటిలోకి ఎక్కించి వాటిని పెద్ద ఆకారంతో చేస్తున్నారో తెలుసా? తొందరగా కోడి పెద్దగా అవ్వాలి, డెవలప్ అవ్వాలి, దానికి ఫ్లష్ ఎక్కువ రావాలి అనేసి ఎన్ని ఇంజెక్షన్స్ వేస్తున్నారో తెలుసా? అది తినగానే ఆ కార్సినోజెనిక్ ఏజెంట్స్ ని మనము తీసుకుంటున్నాం మన శరీరం లోపలికి. మరి ఆరోగ్యం పాడవ్వకుండా ఉంటుందా? ఎక్కడైనా ఖచ్చితంగా పాడవుతుంది. పాడయి హాస్పిటల్స్ కి పెడతాము. మళ్ళీ హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఏం చెప్తారు? నాన్ వెజ్ తినండి, మంచి శక్తి వస్తుంది, తొందరగా శక్తి వచ్చేస్తుంది, లివర్ తినండి, బ్లడ్ తినండి, గుండెకాయ తినండి, తలకాయ తినండి, బుర్ర పెరుగుతుంది అని ఏందేందో కథలు చెప్తుంటారు. వాళ్ళకి పేషెన్స్ కావాలి, మనకు ఆహారం కావాలి రుచికరమైనది. సో మధ్యలో పోతున్న ప్రాణం ఎవరిది? మన లోపల ఉన్న శరీర అవయవాలు ఒకటొకటిగా ఆబ్సెంట్ అవుతూ ఉంటుంది. నిజమా కదా? ఒకసారి మంచిగా లగ్నం చేసి ఆలోచించండి. ఇలా ఆలోచిస్తూ ఉంటే మీకు ఇంకొక ప్రశ్న వచ్చింది కదా, మరి బలి ఎందుకు ఇస్తున్నారు, దేవతలు ఎందుకు అడుగుతున్నారు బలి అని వచ్చింది కదా. మిమ్మల్ని అమ్మవారు వచ్చి అడుగుతోందా నాకు బలి ఇవ్వు అనేసి? మన చుట్టూ ఎలాగైతే భూత ప్రేత శక్తులు, చెడు శక్తులు, పాజిటివ్ శక్తులు తిరుగుతున్నాయో విశ్వంలో ప్రతి ఇంచులోనూ ఆ శక్తులు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గుడి ఉందనుకోండి, అక్కడ శక్తులు, దివ్య శక్తి ఎంత ఉందో భూత శక్తులు కూడా అలానే ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకంటే అవి ప్రేతాత్మలు, అవి మనకు కనిపించవు, కానీ మనలో ఉన్న రక్తం పీల్చేస్తుంది, మన శరీరంలో ఉన్న గుజ్జును లాగేసుకుంటుంది. కానీ అవి మనకు కనిపించదు, కానీ ఇంటర్నల్గా అవి చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండడానికి బలులు ఇస్తారు. సో అప్పుడు అవి మనిషి ప్రాణాలు తీయదు అనేసి బలి ఇస్తారు. కానీ మీరు అక్కడున్న ఆత్మలకు కూడా, చెడు ఆత్మలకు ముక్తిని ప్రసాదించమని అమ్మవారిని, స్వామివారిని వేడుకున్నారనుకోండి, ఆ చెడు శక్తులు కూడా దివ్య శక్తులుగా మారుతుంది. అప్పుడు ఎక్కడ ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, ప్రకృతికి విరుద్ధంగా వెళ్లాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా మీకు అరైజ్ అయింది, మరి వెజ్ తినే వాళ్ళు ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కోసి తినేస్తున్నారు, మరి వాటికి ప్రాణం ఉండదా అని అడుగుతారు. చెట్టుకి ప్రాణం ఎక్కడుంటుంది? వేళ్ళల్లో. వేర్లు కట్ చేయకుండా ఆకుకూరలని పైనే తీస్తారు. ఒకవేళ వేరు వచ్చేసినా దాని చిన్న సబ్ వేర్ అయినా కూడా భూమిలో ఉండి అది మళ్ళీ కొత్తది ఉద్భవిస్తుంది, పునర్జన్మని ఇస్తుంది. కాబట్టి జైన్లైనా కానీ, సాత్విక ఆహారం తీసుకునేవారైనా కానీ, పూజారులైనా కానీ, సిద్ధులైనా కానీ ఆకుకూరలనే ఎక్కువగా తీసుకుంటారు. దాంతో పాటుగా భూమిలో ఉత్పత్తి అవుతున్న కూరగాయల్ని కూడా తీసుకోరు. ఎందుకంటే దాన్ని కూడా ప్రాణం తీసేస్తామేమో అన్న ఆలోచనతో బీట్రూటు, పొటాటో, క్యారెట్, ఆనియన్, గార్లిక్ ఇవేవి తీసుకోరు. ఇవన్నీ రూట్లో నుంచి జనరేట్ అవుతుంది. అది తీస్తేనే ఆ కాయని కట్ చేసి ఆకుల్ని పడేస్తాం. కాబట్టి అవి కూడా తినరండి సాత్విక ఆహారం చేసుకునే వాళ్ళు అండ్ ఆధ్యాత్మికతలో ఉండేవారు. అందుకే ఆకుకూరలు, టమాటాలు, పైన చిగురించే కాయలు మాత్రమే తింటారు. ఎందుకంటే అది మళ్ళీ పునర్జన్మని తీసుకొని ఇంకొక దానికి జన్మనిస్తుంది. అదే మీరు కోడినో మేకనో తిన్నారంటే ఒకసారి చంపేసిన తర్వాత మళ్ళీ మీరు వాటికి జన్మని ఇవ్వగలరా? దాని ఆత్మని దాని శరీరంలోకి పంపించి నీ జీవితాన్ని నువ్వు బతుకు అని మీరు చెప్పగలరా? లేదు. ఒక్క టేస్ట్ కోసం మాత్రమే తింటున్నారు. ఆ వాసన చూసి, ఆ వాసన చూడగానే ఆ టేస్ట్ మనకు కావాలి, నేను తినాలి 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 అని అనిపించి తింటున్నారు. అంటే మీ పంచేంద్రియాలు మీ కంట్రోల్లో లేదు అని అర్థం. అండ్ స్పిరిచువల్ జర్నీలో కూడా మీరు వెజ్ తినే వాళ్ళకి, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఖచ్చితంగా తేడా చూస్తారు. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళరు అని కాదు, వెళ్తారు, బట్ టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే అమ్మవారు జగజ్జననినే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఇచ్చి కిందకి పంపిస్తుంది. ఆమె బిడ్డని ఆమెనే కోసుకొని తినేసేంత ఇది ఉందంటారా? లేదు. మరి ఆమె బిడ్డల్ని మనం ఇబ్బంది పెడుతున్నామంటే మన పైన కోపం ఉంటుంది కదా తన దగ్గరికి రీచ్ అవ్వడానికి. అందుకే వెజ్ తినే వాళ్ళు తొందరగా అమ్మవారి దగ్గరికి రీచ్ అవ్వగలరు, ఆమెకు కనెక్ట్ అవ్వగలరు. అదే నాన్ వెజ్ తినే వారికి టైం టేకింగ్, వాళ్ళకి ఏ క్రియేటివ్ పవర్స్ అవన్నీ వెంటనే నార్మల్గా ఉంటుంది, బట్ స్పిరిచువల్ జర్నీలో వాళ్ళు చూడలేరు.
కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ తీసుకోండి. ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు, ఒకరు నాన్ వెజ్ తినండి, నార్మల్గా మీ రొటీన్ ఎలా ఉందో అలానే తీసుకొని వెళ్ళండి. ఇంకొకరు నాన్ వెజ్ తినకుండా మంత్ర జపం, ఆరా క్లెన్సింగ్, 7 చక్ర, ఇది నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా, నాన్ వెజ్ తిన్న వాళ్ళు తినని వాళ్ళు ఇద్దరు చేయాల్సిన పని ఏంటంటే మంత్ర జపం ఖచ్చితంగా చేయాలి, ఆరా క్లెన్సింగ్ చేయాలి, 7 చక్ర మెడిటేషన్ చేయాలి. బట్ ఓన్లీ చేంజ్ వీళ్ళకి ఏంటంటే ఒక పర్సన్ నాన్ వెజ్ తింటారు, ఒక పర్సన్ నాన్ వెజ్ తినరు, అంతే. సాత్వికంగా ఒకరు, సాత్వికం లేకుండా నాన్ వెజ్ తినేవారు ఒకరు. ఇవాళ ఫస్ట్ డే ఇవాళ స్టార్ట్ చేశారనుకోండి, ఇద్దరు ఒక లిస్ట్ రాయండి. లిస్ట్ రాసేటప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు ఆర్థికంగా ఎలా ఉన్నారు, మీ వ్యాపార విషయాలు ఎలా జరుగుతున్నాయి, మీకు జరగాల్సిన పనులు ఖచ్చితంగా జరుగుతున్నాయా లేదా, మీ సమస్యలు ఎక్కడి వరకు ఉన్నాయి, మీ సంతోషం ఎంతవరకు ఉంది, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మెయిన్గా ఆహారం పైన కోరిక, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ పైన కోరిక ఎలా ఉంది అని రాసి పెట్టండి. వెజ్ తినేవాళ్ళు ఆ వాసనని ఇవాళ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని రాయండి. 40 days తర్వాత ఫస్ట్ డే రాసిన ఈ విషయాలలో మీరు ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ చేంజెస్ ని ఎక్స్పీరియన్స్ అయ్యారో కూడా చూడండి. మరి అందరూ సిద్ధమైన ఈ ఛాలెంజ్ కి? సిద్ధంగా ఉన్న వాళ్ళు మాకు కమెంట్ చేయండి. అలానే మీరు ఛాలెంజ్ చేసిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న చేంజెస్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా మాకు కమెంట్స్ లో తెలపండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.